హల్లెలూయా. హల్లెలూయా. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినం మనం దేవుడు చెప్పిన మంచి మాటలు, ఆది యందు దేవుడే ఉండును, వాక్యం కూడా దేవుడే అని మాట కూడా దేవుడే. కాబట్టి మనకు చెప్తున్న ప్రతి మాట కూడా దేవుడే. బైబిల్ నుంచి రిలీజ్ అయిన ప్రతి వాక్యము, ప్రతి మాట కూడా దేవుడే. ఎందుకంటే మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలను దేవుని సంకల్పం లేకపోతే విడిపించగలుగుతారా? విడిపించలేరు. కాబట్టి ఇక వాక్యం కీర్తన 78 ఒకటో వచనం చూసుకుంటే కనుక 78 అధ్యాయము 1వ వచనం, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, చెవియొగ్గుడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాడు, ప్రజలారా నా బోధ వినండి, నా నోటి నుంచి వచ్చిన మాటలకు మీరు చెవియొగ్గండి, లోబడండి అని. ఎంత స్పష్టంగా దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ప్రజలారా నేను చెప్పే మాటలు వినండి, నా బోధన వినండి, చెవి అగ్గండి, ఆలకించండి, నా నోటి నుంచి వచ్చే మాటలు మీరు విని ఆలకించండి అని దేవుడు ఎంతగానో మొదలుపెడుతున్నాడు. ఈ దినం మనుషులం వాడుకోవడం వదిలేయటమే తెలిసిన మనుషులం. మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు కూడా అవసరం కొలది వాడుకుంటారు, తర్వాత విడిచిపెడతారు. ఈ మధ్య మనుషులకి ఫ్యాషన్ ఎక్కువైపోయింది అనుకుంటా. దేవుణ్ణి కూడా వాడుకొని విడిచిపెట్టేస్తున్నారు. చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ఫోన్ ఫ్యాషన్, డ్రెస్ ఫ్యాషన్, అట్లాగే మాట ఫ్యాషన్, నడక ఫ్యాషన్, అన్ని ఈ లోకం అన్ని ప్రతిదీ ఫ్యాషన్. టెక్నాలజీలు పెరిగిపోయినాయి, మనుషులకి టెక్నాలజీ కలిగిన మాటలు పెరిగిపోయినాయి. అలాగే ఇప్పుడు ఎలా ఫ్రాడ్ చేయాలనేది బాగా ఎక్కువైపోయింది. దేవుణ్ణి కూడా చివరికే ఫ్రాడ్ చేసేస్తున్నారు. మనల్ని పుట్టించిన దేవుణ్ణి కూడా ఫ్రాడ్ చేసే అంత ఎత్తుకి ఈ రోజున మనుషులు ఎదిగిపోయారని దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు. పాపం చాలా సంతోషిస్తాడు. దేవుణ్ణి కూడా ఫ్రాడ్ చేసేస్తున్నారు మనుషులు. ఎందుకంటే మనుషులు మనం వాడుకుంటారు, ఏదో పని నిమిత్తమో, డబ్బు నిమిత్తమో, హెల్పింగ్ నిమిత్తమో, అవసరాలు కొలది మనుషులు మనల్ని వాడుకుంటారు, మనతో బాగుంటారు, చాప కింద నీళ్ళలాగా చక్కగా మనతో గడుపుతారు, మనతో టైం స్పెండ్ చేస్తారు, మన అభిమానులే తిరుగుతారు, డబ్బుల కోసం తిరుగుతారు, అవసరాల కోసం తిరుగుతారు, వాళ్ళ అవసరాల కోసం తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ పని అయిన తర్వాత నీవెవడవరా అని మాట్లాడతారు. డబ్బులు ఇచ్చినంతసేపు ఏమో ఒకలాగా మాట్లాడతారు. అయ్యా అప్పులు 10,000 అయ్యా, అప్పు ఉంది, రేపో మాపో ఇచ్చేస్తాను, లేదా వారానికి ఇస్తాను, నెలకి ఇస్తాను, లేదా 2-3 నెలలకు ఇస్తాను అంటే 2-3 నెలల తర్వాత గడువు అయిపోయిన తర్వాత వాడిని వెళ్ళి అడిగితే నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానయ్యా, ఇప్పుడు నా దగ్గర లేవు, నా దగ్గర ఉన్నప్పుడే తీసుకో, నా దగ్గర ఇప్పుడు ఉన్నాయండి డబ్బులు, నా దగ్గర లేవు, డబ్బులు ఉన్నప్పుడే తీస్తా నేను, అని ఇష్టం వచ్చి చేసుకోపో అని మాట్లాడతాడు. ఆ దినమనేమో లోబడితనంగా చేతులు కట్టుకొని డబ్బులు కావాలి నాకు అని బ్రతిమలాడావు. ఈ దినమనేమో కాలర్ ఎగరేసుకొని నువ్వెవడవరా, నీకు నచ్చింది చేసుకొని, నీ చాత్రం చేసుకొని మాట్లాడుతున్నారు. ఆ దినం అవసరం కొద్ది ప్రజలు వాడుకున్నారు. అదేవిధంగా పొగరుగా చక్కగా ఇచ్చిన యజమానికి, డబ్బులు ఇచ్చిన యజమానికి ధీటుగా ఘాటుగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఇది దేవుణ్ణి కూడా వాడుకునే స్థితికి మనుషులు ఎదిగిపోయారు. దేవుణ్ణి అయ్యా
నా ప్రాణం బాగలేదయ్యా, నాకు యాక్సిడెంట్ అయింది ప్రభువా, నా గాయాలు కట్టవా, ప్రభువా నేను అప్పుల్లో కూలిపోయానయ్యా, నా అప్పులు తీర్చవా, ప్రభువా నాకు అనారోగ్యం వచ్చింది ప్రభువా, నాకు క్యాన్సర్ వచ్చిందయ్యా, నాకు తట్టుకోలేని రోగం వచ్చిందయ్యా, నా అప్పులు తీర్చయ్యా, ఇంటి వాళ్ళు మీద పడుతున్నారయ్యా, నన్ను బ్రతికించయ్యా, బతకాలని ఉందయ్యా, నాకు నా అవసరాలు తీర్చయ్యా, ప్లీజ్ అయ్యా, వేసయ్యా అని ఓ తెగ బతిలాగేసుకుంటాం. ఆయన ఏం చేస్తాడు, సరే నా బిడ్డ నన్ను అడుగుతుంది కదా అని చెప్పి ఆయన ఒక మెట్టు కిందకి దిగి సహాయం చేస్తాడు. నీకున్న రోగాన్ని తగ్గిస్తాడు, నీకున్న అవసరాలను తగ్గిస్తాడు, నీకున్న అప్పుల్ని తగ్గిస్తాడు. తర్వాత ఏమో అప్పులు తీరిపోయాక, అవసరం తీరిపోయాక, ఆయనతో పని అయిపోయాక మళ్ళీ మందిరానికి కూడా కనుమరు. ఎందుకని దేవుని కూడా అంత సెల్ఫిష్గా చేసేసుకుంటున్నారు, దేవుని విషయంలో అంత సెల్ఫిష్గా బ్రతుకుతున్నారు. దేవుని కూడా వాడుకోవడం తెలిసిన మనుషులు ఇలా కళ్ళ ముందు ఎలా కనపడుతున్నారంటే అలా కనపడుతున్నారు. లోకం ఏ రీతిగా తయారైందంటే అంత ఫ్యాషన్ అయిపోయింది. దేవుణ్ణి వాడుకోవడం కూడా అసలు చాలా టాలెంట్. అది ఎంత టాలెంట్గా యేసుప్రభువుని వాడుకుంటున్నారు. ఆయన మనకి చేసింది ఎంత చేశాడు చూడండి. కీర్తన 78 చూసుకుంటే కనుక 78:15 చూసుకుంటే కనుక, అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలు చీల్చిన తర్వాత అంట సముద్రం అంతా సమృద్ధిగా నీరుని త్రాగనిచ్చాడు వారిని. ఇంకా 16-17 బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నీటి కాలువలు రప్పించాడు. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడు, నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాడు. ప్రవహింపజేశాడంట. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. పాపము చేస్తూనే వచ్చారంట. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. అడవిలో మహోన్నతుడైన దేవుని మీద తిరగబడ్డారంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎన్ని క్రియలు చేశాడండి, ఎన్ని అద్భుతాలు చేశాడండి వారి మధ్యలో. ఎన్ని అద్భుతాలు చేశాడు. మన్నాను కురిపించాడు, ఆకలిని తెచ్చాడు. ఇజ్రాయేల్ ఫరో రాజు వస్తుంటే, ఐగుప్తులందరూ వేటగాళ్ళలాగా వస్తుంటే ఆయన సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. మన్నాను కురిపించాడు, అగ్నిని కురిపించాడు. ఎన్ని ప్రయోగాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. సముద్రం చేర్చడం అక్కడ చరిత్రలో విన్నావా? 2 పాయలుగా. ఎంత లోతు ఉంటుందో సముద్రం. చక్కగా వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చక్కని రహదారి వేశారు. చక్కగా వారి వస్తువులు అన్నీ కూడా తీసుకొని చక్కగా వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎంత చేశాడు దేవుడు, ఎంతో ప్రేమించి వారిని నడిపించాడు. అయినను వారు గొనుగుతూ సనుగుతూ దేవుణ్ణి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. రీసెంట్గా మా దగ్గరికి మన గవర్నమెంట్ హాస్పిటల్లో షబానా సిస్టర్ గారి పరిచయకి వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. వాళ్ళకి టిఫిన్కి డబ్బులు ఉండే కాదు, దేనికి డబ్బులు ఉండే కాదు, ఖర్చులకి ఏమి ఉండే కాదు. చివరికి వాళ్ళ అమ్మగారికి కనీసం రోజుకి వచ్చి ఒక 10 డైపర్ల దాకా అయిపోయాయి అంట. కనీసం డైపర్లు కొంటాక కూడా ఆ బాబు దగ్గర డబ్బులు లేవు. అయితే నేను ఒక బ్రదర్ గారితో, మా ప్రేయర్కి వచ్చే బ్రదర్ గారితో మాట్లాడాను. బ్రదర్ గారు అండి, ఇట్లా ఒకరికి ఇలా ప్రాబ్లంగా ఉందండి, దేవుడు ఏదో కార్యం చేస్తాడు, ఆ పట్ల కార్యం చేశాడని ఆ బ్రదర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఏమండి నా దగ్గర డైపర్లో 3 కట్టలు ఇచ్చారండి, మాకు వద్దన్న కొద్దిగా హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు ఉంచుకోమని, మాకు వద్దండి, మీరు తీసుకుంటారా, వాళ్ళకి అందజేస్తారా అన్నారు. అయ్యో దేవుడే మీ నోట పలికి నన్ను ఎందుకో ఈ టాపిక్లోకి తీసుకొచ్చాడు దేవుడు. నేను మీకు మాట చెప్పగానే మీ దగ్గర నేను మీరు చెప్పారు, ఇవ్వండి వాళ్ళకి ఆపదగా ఉందంట అని చెప్తే ఆ డైపర్లో తీసుకెళ్ళి 3 ప్యాకెట్లు అతనికి ఫ్రీగా ఇచ్చాను. అదేవిధంగా మాకు ఆత్మీయ తల్లి గారు కూడా ప్రార్థన చేసి తనకి కానుక పెట్టారు. ప్రార్థన చేసి, నాన్న ఇబ్బంది ఏం పడవద్దు, మీ అమ్మగారు స్వస్థత పొందుతారు, మీ అమ్మగారు రక్షించబడతారు అని చెప్తే
నిజంగా అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు స్వస్థత పొందుకున్నారు. చక్కగా అసలు ఎలాంటి పరిస్థితికి ఎలాంటి మేలు పొందుకున్నారో కూడా వారికి తెలుసు, వారి హృదయానికి తెలుసు. అప్పుడు ఏం చేశాడు? ఆపదనేసరికి యేసు ప్రభు వారు గుర్తుకొచ్చాడు, అవసరాలు గుర్తుకొచ్చినాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే యేసు ప్రభువుని విడిచిపెట్టాడు. మమ్మల్ని ప్రేమించిన ఆ దేవుడు మమ్మల్ని ఈ దినం సేవకులకు నిలబెట్టాడే. మరి మాకు చెప్పబట్టే కదా మాకు ఆత్మీయ తల్లి గారు ఆ యొక్క బిడ్డకి సహాయం చేసింది. మేము చెప్పబట్టే కదా ఆ యొక్క బ్రదర్ గారు ఏమంటే సమస్య ఉందనగానే ఆయన నోరిపి నా దగ్గర ఉన్నాయండి తీసుకోండి ఫ్రీగానే అన్నాడు. ఒక్కొక్క ప్యాకెట్ ఎంత తను ఒకటి కొనుక్కుంటాకే డబ్బులు లేవు. 3 ప్యాకెట్లు మనం ఫ్రీగా ఇచ్చాం. అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని అందజేసాం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమను మాకు ఇచ్చాడు. మీ ప్రేమను కూడా అనేక మందికి పంచండి అని చెప్పాడు కనుక ఆ ప్రేమను ఎరిగి మేము వాళ్ళ మనసుని అర్థం చేసుకొని వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని సహాయం చేయడం జరిగింది. ఆ తర్వాత యేసు ప్రభువుకి కూడా తన మొహం చూపించట్లేదు, అంతగా విరోధముగా దేవునికి పని చేస్తున్నాడు. దేవుని పట్ల క్రియలు విరోధంగా చేస్తున్నారు. ఎందుకంటే దేవుని ఉపయోగించుకున్న మనిషికి ఒక టెక్నాలజీగా మారిపోయింది. ఆపదలో ఉంటే ప్రభువా నన్ను కాపాడయ్యా, మంచంలోంచి లేపయ్యా, అయ్యా కళ్ళు కనిపించట్లేదయ్యా, కళ్ళు తెరిపించయ్యా, కుంటివాడినయ్యా నగలేకపోతున్నా కాళ్ళు ఇచ్చేయ్యా. సరే ఇచ్చాడు, ఏం చేస్తున్నాం? స్వస్థత పరిచాడు, ఏం చేస్తున్నాం? పక్కింటోళ్ళు గిన్నెలో ఎంత కూర వేసిస్తే చికెన్ కూర, తెల్లారి మనం ఎంత కూర మటన్ కూర వేస్తాం. కృతజ్ఞత, అయ్యో ఖాళీ గిన్నె ఇవ్వకూడదంట, అమ్మ మనం ఎంత కూర వేయాలని చెప్పేస్తాం. మరి దేవుడు నీకు కృతజ్ఞతగా వ్యాధులు తగ్గించాడే, మేలులు చేశాడే, చావే దిక్కనుకున్న నీకు మరణం గుండా విడిపించాడే, అప్పుల పేడ నుంచి తప్పించాడే. మరి ఎందుకని ఆయన చిన్న ఇంటి పక్కన కొద్ది కూరతేనే నువ్వు అంత కృతజ్ఞత కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడిని నిలబెట్టిన విధానానికి నీవెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అడవిలో దేవుడిని శోధించారు వాళ్ళు. దేవుడిని ఏమని శోధించారంటే వాళ్ళు, ఒకసారి వాక్యం చూసుకుందాం. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. మహోన్నతమైన దేవుని మీద అడవిలో వాళ్ళంట తిరగబడ్డారు. 78-40 చూసుకుందాం ఒకసారి కీర్తనలో. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడ్డారంట. ఎడారి యందు ఆయన ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఎడారి అంది ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టారంట. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. మాటికి ఇజ్రాయేలు దేవునికి సంతాపం, బహు దుఃఖమును కూడా కలిగించారంట. అంతగా ప్రేమించి అన్ని క్రియలు చేసి సముద్రము దాటించి తీరము దాటించి ఫరో రాజు ఎదురించి విడిపించి మిమ్మల్ని అవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చేరిస్తే దేవుని పట్ల ఏ కృతజ్ఞత లేకుండా దేవునికి విరోధముగా పనిచేశారు. దేవుని నుంచి పొందిన మేలులు మర్చిపోయారు. అందుకనే దేవుడు ఎన్నో కార్యాలు వారి జీవితాలు చేస్తే ఆ దేవుడు మాకు అన్నం పెడతాడా, ఆహారాన్ని ఇస్తాడా, ఇవ్వడా అని చెప్పి ఆయన పరీక్షించడం, విశ్వాసం ఎక్కడా కూడా లేదు. దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా అనుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు విన్నాడు. వారి హృదయంలో మాటలు విన్నాడు. మాకు మాంసమును భోజనమును ఆయన సిద్ధపరచగలడా అన్నాడు. అప్పుడైతే దేవుడు విని బండను కొట్టగా నీరుగా ఉబికిందంట. ఆ విధంగానే ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని క్వశ్చన్. అయితే కూడా వారికి దేవుడు ఆహారం ఇచ్చాడు. 78-22 చూసుకుంటే కనుక దేవుని యందు విశ్వాసము ఉంచకపోయేది, ఆయన దయచేసిన రక్షణ యందు కూడా విశ్వాసం కూడా ఉంచలేకపోయారు. ఎందుకంటే దేవుడు చేసి ఈ దినమున లోకంలో అనేక మందిని చూస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నారు, అనేక మంది మేలు పొందుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు, దేవుని మీద గొనగడం సొనగడం. నేనైతే చిన్నప్పుడు దేవుడిని ఎరగక ముందు ఒక చిన్న దెబ్బ తగిలిన, ఈగేం దేవుడు బాబు, ఈగేం దేవుడు రా, ఈ నమ్మిని కానించి బాధలో, ఈ నమ్మిని ఆడు వీడు ఇంకా పచ్చి బూతులు తిట్టే ఉన్నా ప్రభువుని. ఇప్పుడు ఆ ప్రభావమే లేదు నాకు.
నా దేవుడు విలువ తెలుసుకున్నాక ఆ ప్రభావం ఆ స్వభావం లేదు. ఆ స్వభావమే పోయింది, ఆ తిట్టుకోవడం పోయింది. ఇప్పుడు ఏది చేసినా నా తండ్రి నా మేలు కొరకే. హల్లెలూయా. నన్ను తిట్టినా, కొట్టినా, గాయపరిచినా, బాధించినా అది నన్ను శుద్ధీకరణ చేయడానికి, అది నన్ను శుద్ధినిగా చేయడానికి, అది నన్ను శుద్ధి చేసి పరిశుద్ధినిగా ఆయన నామంలో మార్చట వరకే. అంతే తప్ప నాకేదో గాయపరిచాడని ఇదివరకు మాదిరిగా సున్నితంగా వ్యవహారంగా చేసి అడ్డగోలుతనంగా తిట్టుకునే స్వభావం పోయింది. ఎందుకంటే యేసు ఎప్పుడైతే మనలో జీవిస్తాడో ఆ స్వభావం మనకు పోద్ది. అది నాకు కొద్ది నెలల క్రితం నాకు దెబ్బ తగిలింది. దెబ్బ తగలంగానే దెబ్బ తగలంగానే అమ్మా అని కేకేశాను గట్టిగా. మాకు ఆత్మీయ తల్లి, నాకు ఎవరు నా బంధువులు, నా ఇంటి వారు ఎవరు కూడా నాకు గుర్తు రాల, నాకు ఎవరు జ్ఞాపకం రాల. దెబ్బ తగలని అమ్మా అని అరిసి అమ్మా అని ఫోన్ చేశాను. అమ్మా నా పని అయిపోయింది అమ్మా అని అరిచాను. ఎందుకని నేను నా బంధువులు, నా ఫ్రెండ్స్, నా చుట్టూ అక్కడ కూడా ఎందుకు జ్ఞాపకం రాలేదంటే నా యొక్క ఆత్మీయ తల్లి దైవజనురాలు దైవికమైన శక్తిని కలిగి ఉన్నారు, దైవ భక్తిని కలిగి ఉన్నారు, దైవత్వంతో నిండి ఉన్నారు, అభిషేకంతో నిండి ఉన్నారు. కాబట్టి నాకు ఆత్మీయ తల్లి డాక్టర్ గారు వచ్చి అయ్యా ఆగు నీ పుండుకి శుభ్రం చేయాలి అంటే నేను తట్టుకోలేకపోతున్నా. అయ్యా వద్దు, మా అమ్మగారు రావాలి, నా తల్లి రావాలి. నా తల్లి వచ్చి ప్రార్థన చేసిన తర్వాతే నేను మీరు కాలు మీద చేయి పెట్టండి తప్ప మా అమ్మగారు రాకోకుండా మీరు కాలు పెట్టద్దయ్యా, నేను తట్టుకోలేనయ్యా అన్నాను. అనగానే మా అమ్మ ఆత్మీయ తల్లి గారు వచ్చి వెంటనే నా కాళ్ళు అలా ముట్టి ప్రార్థన చేసి ప్రభువా ఈ బిడ్డని నీవే ప్రేమించావక నీవే కాపాడయ్యా, కాపాడి ఎటువంటి నొప్పి తెలియకుండా ఈ బిడ్డని ప్రభువా నీవే వైద్యునిగా, వైద్యుడు పరమ వైద్యుడు కనుక నీవే వైద్యం చేయి ప్రభువా అని మా యొక్క ఆత్మీయ తల్లి ప్రార్థన చేయగానే వాడు దూరేసి అప్పటిదాకా నలిపితే నాకు నొప్పి వచ్చి అడిచాను. వాడు ఏం చేశాడు, కుట్టేసే గడ్డ దాకా నాకు తెలియదు. కుట్లేసాడు, శుభ్రం చేశాడు, తుడిచాడు, బరగ కాలు మీద అంతా నాకు ఏమన్నా సరే నాకు తెలియని కూడా తెలియదా. ఎందుకంటే వెంటనే మాకు ఆత్మీయ తల్లిలో ఉన్న అభిషేకం రిలీజ్ అయిపోయింది అక్కడ. అందుకని నాకు గుర్తొచ్చింది మొదటగా ఎవరంటే దేవుడు. యేసయ్యా అని కేకేశాను. రెండో మాటగా అమ్మా అని అరిచాను. అప్పుడు నా యొక్క తల్లి పరిగెత్తుకొని వచ్చి ప్రార్థన చేయగా అభిషేకం రిలీజ్ అయింది. ఎప్పుడైతే ఈ అభిషేకం రిలీజ్ అయిందో ఆ గాయంలో డాక్టర్ ఏం చేశాడో కూడా నాకే తెలీదు. అలాగని నేను దేవుని వాడుకొని విడిచిపెట్టిన వాడిని అయితే మళ్ళీ ఆ కాలికి ఏదో దెబ్బతగును, కానీ నేను వాడుకొని విడిచిపెట్టేవాడిని కాదు. ఆయనకు కృతజ్ఞతగా నేను బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కొరకే జీవిస్తాను, ఆయన కాళ్ళనెత్తుకుంటాను, ఆయన సిలువ మార్గంలో నేను నడుస్తాను, ఆయన అప్పచెప్పిన సిలువను నేను మోస్తాను, ఆయన అప్పచెప్పిన పనిని నేను చేస్తాను. అంతేగాని ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడ్డాక గొనిగి సొనిగి దేవుని శోధించి దుఃఖపెట్టేవారుగా ఉన్నట్టుగా ఈ దినమును కూడా ప్రజలు అనేక మంది ఉంటున్నారు. మందిరానికి వస్తున్నారు, మేలు పొందుకుంటున్నారు, అవసరాలు తీర్చుకుంటున్నారు. మనుషులు వాడుకున్నంత ఈజీగా దేవుని కూడా వాడేసుకుంటున్నారు. దేవుడు అంటే అంత తమాషాగా ఉందండి, దేవుడు అంటే అంత ఆషామాషిగా ఉందండి. మనుషులు అవసరాలకు వాడుకుంటున్నారు, ఏదో ఒక అవసరం తీర్చుకుంటారు. కానీ దేవుని కూడా ఈ దినమున దేవుని కూడా ఫ్రాడ్ చేసే లెవెల్కి మనుషులు ఎదిగిపోయారు. దేవుడు చేసిన కృప ఒక్కొక్కటి తలుచుకుంటే కళ్ళంటే నీళ్లు రావాలండి. ఎంత ప్రేమించాడండి, ఎంత ఆపదలోంచి నడిపించాడండి. ఇదిగో నా కంటి ముందు చావు తప్పకి ఏమీ లేదు అన్నప్పుడు దేవుడు స్వరం వినిపించి చావు కాదు నాన్న నీకు నేనున్నానని ధైర్యం ఇచ్చి నిలబెట్టిన గొప్ప దేవుడు. అనేక మందిని కాపాడాడు, అనేక మందికి స్వస్థతలు ఇచ్చాడు, అనేక మందికి కళ్ళు ఇచ్చాడు. గుడ్డివారిని, కుంటివారిని, కుష్ఠరోగిని చూస్తే ఆవిడ దూరం పారిపోతాం, కానీ ఆయన దగ్గరికి చేర్చుకొని హక్ చేసుకొని ఆ రోగాన్ని స్వస్థపరిచాడు. కాబట్టి దేవుని హింస పెడుతున్నారు, దేవుని కూడా బాధపడుతున్నారు. ఆయన ఎంత దుఃఖపడుతున్నాడు మన విషయంలో ఆలోచించుకోవాలి. అవసరాల కోసం మనుషులను వాడుకున్నంత మాత్రాన వాడు విషం పురుగులా తయారవుతాడు. వాటితో బాగున్నంతకాలం బాగుంటాడు,
వాడు వాడుకొని నువ్వు పక్క వదిలేసిన వాడు నన్ను వాడుకున్నాకని చెప్పి ఒక ఊరు మొత్తానికి చెప్తాడు, లేదా విషపురుగై నీ మీద పన్నాగని పన్నుతాడు. కానీ దేవుడు అట్ట కాదు, ఆయన వాడుకున్నా కూడా నన్ను ప్రేమిస్తాడు. ఆయన వాడుకున్నా కూడా నిన్ను విడిచిపెట్టడు. ఆయన వాడుకున్నా కూడా మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి దినం మనం తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఆయన మనుషులు వాడుకుంటే మన జీవితం వ్యర్థం, కానీ దేవుడు వాడుకుంటే మన బ్రతుకు చాలా హ్యాపీ. మనుషులు వాడుకుంటే లోకంలో మనం దిగజారిన వారిగా అవుతాం. అదే దేవుడే మనల్ని వాడుకుంటే మన స్థానం చాలా గొప్పది, లోకంలోనూ గొప్పదే, ఆయన రాజ్యంలోనూ గొప్పదే. కాబట్టి దేవుడు గారి మాట ఏంటంటే, ఆయన శోధించకూడదు, ఆయన హృదయాన్ని బాధ పెట్టకూడదు. కాబట్టి అందరం కూడా వాక్యం తెలుసుకొని ఆయన చేసిన మేలు, ఆయన కృపను అనుగ్రహించిన విధానాన్ని మనం ఒకసారి నెమరు వేసుకొని మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యమును, ఆయన చేసిన కార్యమును మనం నెమరు వేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిత్యము కూడా మనం ఆయన్ని ఆరాధించాలి. ఎంత ఈజీగా ఆదివారం మందిరాన్ని కొట్టేసే ప్రజలు ఎక్కువ అయిపోయారు. ఎంత ఈజీగా మానేస్తున్నారు. నీకు అసలు ఈ బ్రతుకే లేకపోతే, మన అట్లాగే మా బ్రదర్ గారు ఆదివారం ప్రార్థన కొట్టేస్తున్నాడు. ఆదివారం ప్రార్థన కొట్టేసి చేస్తే దేవుడు దినం మాట్లాడాడంట, గద్దింపు వచ్చింది. ఇంకంతే, గద్దింపు రాగానే ఆయన సండే లేదు నేను ప్రార్థనకి వెళ్ళాలని డిసైడ్. గద్దింపు వచ్చేదాకా తెలుసుకుంటాం ఎందుకు? సేవకులు చెప్తున్నారుగా, మందిరం మానకండి. అది దేవునికి ఆరాధన సమయంలో ఆయన ఆరాధించండి. ఆరాధన సమయంలో ఆయన ఆరాధించకుండా నీ పనులు ముఖ్యం, నీ పనుల నిమిత్తం నీ పనులు చూసుకుంటాం ఏంటండి? 6 రోజులు ఇచ్చాక 6 రోజులు టైం సరిపోలేదు నీ పనులు చూసుకోవడానికి. 7వ రోజు కూడా పనులు చేసుకుంటా అంటే నువ్వు మరణం పాలవని వాక్యం చెప్తుంది, నిర్గమకాండంలో చెప్తుంది. 6 దినములు పని చేయడం వరకే నీ పని. 7వ దినం ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా నీ పనికి వెళ్తే కన్ఫామ్గా మరణం పాలవుతాని వాక్యంలో రాయబడి ఉంది. అయినా కానీ 7వ దినం కూడా డబ్బులు ఎక్కువైపోయో, డైబాష్ కలిగిపోయో చాలా మంది పనులకి వెళ్తున్నారు, కానీ ఆరాధన సమయం విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి ఈ దినమున చెప్తున్న మాటలు ఏమిటంటే, దేవుణ్ణి ఆరాధించే సమయము ఆయనకి ఇవ్వడం చాలా ప్రాధాన్యము, చాలా ముఖ్యమైనది. ఆయనకి 7వ దినం ఆయన చాలా ముఖ్యంగా ఎంచుకున్నాడు, నన్ను ఆరాధించండి మీరు అని. అలాగని ప్రతి 6 రోజులు విడిచిపెట్టమని కాదు, ప్రతి రోజు ఆయన ఆరాధించాల్సిందే, ప్రతి దినము ఆయన స్తుతించాల్సిందే. ఆ విధంగానే సండే అనేది స్పెషల్. అంతేగాని పనికి వెళ్ళిపోయి ఆయన చాలా మంది యువత మందు తాగేసేసి హ్యాపీ మధ్యాహ్నం అన్నం వేసి పొడుకుండిపోతున్నారు, వాళ్ళకు నచ్చినట్టుగా జీవిస్తున్నారు. కాబట్టి మరణం కూడా వాళ్ళకు నచ్చినట్టుగానే వస్తుంది. మరణం కూడా అనేకమైన రోగాలు, లోపల కుళ్ళిపోవటాలు, లోపల పాడైపోవడాలు, ఎన్ని రోగాలు, ఎన్ని కంటి ముందు ఎన్ని దృశ్యాలు చూసినా మనుషులు మారకపోతే దేవునికి ఉగ్రత దిగుతుంది. ఆయన ఉగ్రత దిగిందంటే మనం ఎందుకు పని చేయము? ఆయన ఉగ్రత దిగితే ఏం చేస్తాడో తెలుసా? 78:43 చదవండి ఒకసారి. ఆయన ఉగ్రత కనుక మన మీద దిగితే ఎలా ఉంటుందో చూడండి. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారి జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకున్నా నైలు నది కాలువను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారి నాశనము చేసెను. ఆయన వారి పంటలను చీడపురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హేమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్ని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణం నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. హల్లెలూయా. ఆయన కోపం వస్తే అంతమైపోవటమే. ఆయన చూపిన దినమును వారు జ్ఞాపకం చేసుకోలేదంట. ఆయన చూపిన కృపను వారి జ్ఞాపకం చేసుకోలేదంట. ఆయన చేసిన మేలును వారి జ్ఞాపకం చేసుకోలేదంట. అయితే ఆయనకి చేసిన మేలులు, కృపని జ్ఞాపకం చేసుకోకపో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే ఆయన ఇచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను
వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చాడంట. రక్తముగా మార్చితే నీళ్ళు కానీ ఎట్లా తాగలవమ్మా? తాగలవా? రక్తాన్ని తాగుతారా? ఎర్ర సముద్రం అంతా కూడా రక్తంగా మారిపోయింది. సముద్రం అంతా రక్తంగా మార్చాడు. తాగడానికి చొక్క నీళ్ళు లేదు. రక్తాన్ని చూస్తేనే మనకి ఒక ఆంటి బెలికేస్తాం. మరి నది నిండా సముద్రం నిండా రక్తమే, మరి అట్లా నీళ్ళు తాగుతావు? నీరు చొక్క లేకుండా చేశాడు దేవుడు. ఆ విధంగానే ఆయన వారి మీదకి జోలీగలను విడిచిపెట్టాడంట. గుంపులు గుంపులుగా జోలీగలను వారి మీద విడిచిపెట్టాడంట. కప్పలను విడిచిపెట్టాడంట. కప్పలో జోలీగలో నాశనం చేసింది. ఆ విధంగానే పంటను చీడపురుగులుగా అప్పచెప్తాడంట. మిడతలు కూడా వాటిని పంటని, నీ కష్టాన్ని, నీ ఫలాన్ని కూడా తినివేస్తాయి. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేఘ చెట్లను ఆయన పాడు చేస్తాడంట. అట్లాగే వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసాను. ఆయన ఉపద్రవము, ఆయన కోపము, ఆయన ఉగ్రత తెచ్చుకునేదాకా మనకు ఎందుకండి? ఆయన తెలుసుకొని నడుచుకుంటే రేపు ఆయన రాజ్యంలో, పరలోక రాజ్యంలో వారసులుగా మనం అందరం నిలబడతాం. వాక్య సేవకులు ఆయన వినండి వినండి అని చెప్తే వినట్లా. ఎగ్జాంపుల్ అవ్వాలి, ఒక సర్వీస్ అవ్వాలి, ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి. లేదు నాన్న ఇది చరిత్రవా, వెళ్ళొద్దు, మీరు దేవుడిని తెలుసుకోండి అంటే తెలుసుకోవట్లా. నేను దేవుడు చేసిన మేలు తెలుసుకోమని తెలుసుకోవట్లా. ఈ క్షణం మేలు పొందుతున్నారు, ఆ క్షణంలో మర్చిపోతున్నారు. ఈ క్షణం కృపను పొందుతున్నారు, ఆయన కృప వల్లే ఈ దినం బ్రతుకుతున్నాం, ఆయన కృప వల్లే ఈ దినంలో ఈ స్థాయిలో ఉన్నాం. ఆయన కృప జీవం లేకపోతే మనలో మనం సచ్చిన శవమే. యేసుని కలిగి నీవు లేకపోతే నీవు శవం కింద లెక్క. కాబట్టి దేవుని వాడుకొని వదిలేసావంటే ఎంత నీ మైండ్ సెట్ ఎలాంటిది ఆలోచించుకో. ప్రజలను ఎలాగో లోకంలో వాడుకుంటున్నాం, వదిలేస్తున్నాం, అవసరాలు జరగగా నువ్వేవాడవరా పోరా అంటున్నాం. దేవుని కూడా అదే రీతిగా మనం వాడుకుంటున్నాం అంటే మనం ఎంత తెలియగలవాలంటే మన జీవితాల్లో ఈరోజు మనం ఏదో మందిరంలో ఉన్నామంటే దేవుడు ఏ మేలు చేయకుండా మన మందిరానికి కదిలొచ్చామా? ఆయన కృప దెంపందే మన మందిరానికి కదిలొచ్చామా? కాబట్టి ఇది మాట్లాడింది ఏంటంటే ఆయన సన్నిధిలో గడుపుట బహు శ్రేష్టమైనదని మాట్లాడతాడు. ఆయన సమయం ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన చేసిన దాన్ని నెత్తికి తెచ్చుకోండి, నెమ్మగా వేసుకోండి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన కృప, ఆయన పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన ప్రాణాన్ని నెమ్మగా వేసుకొని జీవించమంటున్నాడు. కాబట్టి ఇది వాక్య ఉద్దేశం ఏంటంటే వాడుకోవడం, వదిలేయటం కాదు, దేవుని పట్ల లోబట్టమే ఈ యొక్క వారం ఈ యొక్క వాక్యమైన అర్థమైన మాటలు ఏంటంటే ఆయనకి లోబడట మనకెంతో క్షేమకరం అని దేవుడి మాటలు, మన దేవుడి ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి.